హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే నిన్న వార్త అండి. రంగంలోకి దిగిన జగన్ అండి ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా అయితే చేశారు. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి కడప జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్తున్నారండి. సో జిల్లాలోని సొంత నియోజకవర్గమైన పులివెందులో 3 రోజుల పాటు పర్యటిస్తారు. పార్టీ నాయకులను కలుస్తారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సొంత నియోజకవర్గానికి వెళ్ళడం ఇది రెండవసారి అండి. జగన్ గారు ఈ నెల 8వ తేదీన దివంగత ముఖ్యమంత్రి అయిన డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఈ పర్యటన తలపెట్టారు. ఇక శనివారం ఉదయం జగన్ తాడేపల్లి నుంచి కడపకు బయలుదేరి వెళ్ళారు. విమానం నుంచి రోడ్డు మార్గంలో ఇడుపులపాయకు అయితే వెళ్తారండి. ఇడుపులపాయ చేరుకున్న తర్వాత అక్కడే బస చేస్తారు. 8వ తేదీన ఉదయం వైఎస్ఆర్ సమాధి వద్దకు అయితే వచ్చి నివాళులు అర్పిస్తారండి. ఈ పర్యటన సందర్భంగా ఆయన కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం అండి. కనిష్ట స్థాయిలో 11 మంది సభ్యుల సంఖ్యాబలం ఉండటం, ప్రతిపక్ష హోదా లేకపోవడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోందండి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి డాక్టర్ సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రమే గెలిచారు. జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో ఆశించిన స్థాయిలో బలగం లేదనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేసినట్టు అయిందండి. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ గతంలో వైఎస్ జగన్ లేఖ రాసినా కూడా అధికార పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అయితే చెప్తున్నారండి. సో చచ్చేంత వరకు జగన్ను కొట్టాలి అంటూ వ్యాఖ్యానించిన చింతకాయల అన్నయ్య పాత్రుడిని స్పీకర్గా ఎన్నుకోవడానికి సైతం ఆయన తప్పుపట్టిన విషయం తెలిసిందే అండి. కాబట్టి ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్ ఇష్టపడడం లేదని అయితే చెప్తున్నారు. అదే సమయంలో వైఎస్ జగన్ లోక్సభకు పోటీ చేస్తారని అంటున్నారు. పార్టీకి చెందిన కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో జగన్ నిలబడవచ్చు అని కూడా చెప్తున్నారని అంచనా వేస్తున్నారు. తాను రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పులివెందుల నియోజకవర్గంలో తన తల్లి గారు వైఎస్ విజయమ్మను బరిలోకి అయితే దింపుతున్నట్టు వైఎస్ఆర్సీపీ ఈ విధంగా అయినా సరే వైఎస్ఆర్సీపీని బతికించుకోగలమేమో అని అయితే భావిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ పార్టీ బలహీనపడినట్టు భావిస్తున్న నేపథ్యంలో విజయమ్మ సహకారం తీసుకోవాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చారని అనుకుంటున్నారు కూడా అంతా.